చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ రామాంతపూర్లో ఓ వ్యక్తి తన భార్య బిడ్డలను బయటికి నెట్టి ఇంటికి తాళాలు వేశాడు. అదే ఇంటి ముందు ధర్నాకు దిగారు ఆమె పిల్లలు. ఒకసారి ఆ లావణ్య గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో ఆమె మాటలోనే విందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఎందుకు మిమ్మల్ని బయటికి ఇంట్లో నుంచి గెంటేసి తాళాలు వేశారు మీ భర్త ఇంటికి? ఏం జరిగింది అసలు? నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు కటకం లావణ్య. నా భర్త పేరు నాగరాజు, కటకం నాగరాజు మేడం. వాళ్ళది ప్రాపర్ తుంగతుర్తి, సూర్యాపేట డిస్టిక్ మేడం. నాకు పెళ్లి జరిగి 2009 లో అయింది మేడం. పెళ్లి జరిగినప్పటి నుంచి బానే ఉన్నాం మేడం. గత 4 సంవత్సరాల నుంచి వేరే మహిళలతో, ఒక్కరు కాదు ఇద్దరు, 4 మహిళలు పట్టుకున్నాను మేడం రెడ్ హ్యాండెడ్ గా. అయితే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే సరే నేను మారుతాను, మంచిగా ఉంటాను, భార్య పిల్లల్ని చూసుకుంటానని చెప్పాడు మేడం. చూసుకుంటానని చెప్పి మాట్లాడి ఉన్నాం మేడం. బాగా అంటే అట్లా నటిస్తున్నాడు, మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఇప్పుడు గత సంవత్సరం కాలంగా పిల్లల్ని నన్ను బాగా కొడుతున్నాడు మేడం. ఏం అడిగినా, ఏం మాట్లాడినా, ఏది అడిగినా మా ఇంటికి పంపించకపోవడం, మా మమ్మీ వాళ్ళతో మాట్లాడనివ్వడు, ఫోన్ మాట్లాడనివ్వడు. కనీసం నాకు మొన్నటిదాకా ఆధార్ కార్డు కూడా లేదు మేడం, రిజెక్ట్ అయిపోయింది. ఒక స్మార్ట్ ఫోన్ లేదు, ఏది లేదు, అన్ని హోల్డ్ లో పెట్టాడు. బయటికి వెళ్ళనివ్వడు, ఎవరితో మాట్లాడనివ్వడు. 9 months క్రితం మాట్లాడాం పెద్దల సమక్షంలో. మాట్లాడితే చూసుకుంటానని చెప్పాడు మేడం. మళ్ళీ అదే తీరు అట్లాగే చేస్తున్నాడు మేడం. గత 6 నెలల నుంచి ఇంటికి రావడం లేదు మేడం. నేను ఆయన 1st బెటాలియన్ యూసఫ్గూడలో హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తాడు మేడం మా సార్. అయితే ఎందుకు ఇంటికి సరిగా రావడం లేదని అడిగితే డ్యూటీస్ వేస్తున్నారంటే, సరేలే డ్యూటీస్ మారినాయేమో అని నేను అనుకున్నాను మేడం. ఏంటంటే ఫుడ్ తెచ్చి పెడుతున్నాడు అంతే. ఆ ఫుడ్ కూడా సరిగా ఒక 4-5 months నుంచి సరిగా ఎన్ని రోజులు ఫుడ్ తెచ్చి పెట్టేది 4-5 months వెనక ముందు చేస్తున్నాడు. ఏం అడిగినా కొట్టడం మేడం, ఎరేజ్ చేయడం. మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఎవరినన్నా చూసుకో, ఇక వేరే లాంగ్వేజ్ తో మాట్లాడుతున్నాడు. ఇక మా పెద్దలకు చెప్తే ఏం చేసుకుంటావో చేసుకో, నేను ఎవరితో మాట్లాడను, నువ్వు కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకో, నాకు అవసరం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని రోజు కొట్టడమే మేడం. పిల్లల్ని కూడా పంపడం లేదు. ఈ కొట్టడం వల్ల నేను లేవలేకపోవడం, ఫుడ్ తినకపోవడం, పిల్లలకి వండి పెట్టకపోవడం, ఇలా జరిగింది మేడం. అయితే నా పిల్లల్ని దొంగతనంగా ఫోటోలు తీస్తున్నాడు మేడం. ఫోటో తీస్తుంటే నాకు భయం వేసి ఏందని మెల్లగా లాక్ ఓపెన్ చేసి చూస్తే వేరే మహిళతోని ఉన్నాడు మేడం. ఆల్రెడీ తెలుసు, ఎల్బీ నగర్ లో ఒక ఆమె సంధ్య అనే మహిళ, ఇంకా సెక్రటేరియట్ లో డ్యూటీ చేసింది మేడం మా సార్. సెక్రటేరియట్ లో అక్కడ లేడీ మహిళా కానిస్టేబుల్, మళ్ళా ఈమె కూడా మా అక్కడ క్యాంటీన్ లో వర్క్ చేస్తుంది అంటే సర్వర్. ఈమెతో పర్సనల్ దిగిన ఫోటోలు ఇక్కడ హైత్నగర్ దగ్గర హోటల్ పెట్టిండు. డ్యూటీ మానేసిండు మేడం 4 months నుంచి డ్యూటీకి పోతుండేమో అనుకున్నాం మేడం. 4-5 months నుంచి ఇంటికి రావట్లేదు. అక్కడ హోటల్ పెట్టుకుండు, అక్కడ రూమ్ తీసి ఆమెను పెట్టిండు. అక్కడ ఉన్నది కూడా డిపార్ట్మెంట్ ఇంట్లోనే ఉంచిండు ఆమెను కూడా, వేరే మహిళ. మేమున్నది కూడా డిపార్ట్మెంట్ ఇంట్లోనే. ఇప్పుడు ఒక మనిషికి 2 ఎట్లా వస్తాయి అమ్మా ఇల్లు డిపార్ట్మెంట్ నుంచి? అంటే రెంట్ మేడం, రెంట్కుంటున్నాం. మేము ఉన్నది కూడా రెంటెడ్ హౌసే, అక్కడ ఉన్నది కూడా రెంటెడ్ హౌసే. నా భార్య అని చెప్పుకొని అక్కడ ఉన్నాడు మేడం, కానీ ఆమె భార్య కాదు, నేను భార్యని. నేను అక్కడ లొకేషన్ తెలుసుకొని పోవడం జరిగింది. నేను అక్కడ వాళ్ళ ఓనర్స్ కి తెలియజేయడం జరిగింది, అమ్మ నేను భార్యను అంటే మాకు అనుమానం వచ్చిందమ్మా, వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం వంట 1 గంట 2 గంటలు స్పెండ్ చేసి పోతారు, మాకు హోటల్ ఉంది, మేము అలసిపోతాం రెస్ట్ కోసం అని రూమ్ అడిగితే ఇచ్చాము, మాకు అనుమానం వచ్చింది, ఖాళీ చేద్దాం అనే లోపలే మీరు వచ్చిరని. దానికి సపోర్ట్ మా మరిది కూడా అక్కడ ఉన్నాడు మేడం. మా ఆయన వాళ్ళు 3, చిన్న మరిది కూడా అక్కడే ఉన్నాడు. అయితే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ ఉంటుండే. నేను ఫోటో చూపిస్తే ఆయన కూడా ఉంటున్నాడమ్మా నెల అయింది మేడం. జూన్ 1st week లో హోటల్ ఓపెన్ చేసిండు. నేను అక్కడ లొకేషన్ పట్టుకొని ఆయనను ఫాలో చేసి పట్టుకున్నాను మేడం, ఎక్కడ వెళ్తుందని. ఇప్పుడు ఫోన్ లో కనబడ్డాయి కదా ఫోటోలు, నేను ఆయనను ఫాలో చేసి హోటల్ పట్టుకున్నాను. మా వాళ్ళని తెలిసిన వాళ్ళను హోటల్ కి, మన ఏమంటారు, హోటల్ కి పోయిన వాళ్ళలాగా హోటల్ కి వెళ్తారు కదా మేడం టిఫిన్ తినడానికి, అట్లా పంపించాను. వెళ్తే కస్టమర్ల లాగా పంపిస్తే ఎవరు అంటే నా భర్త నా భార్య అనే చెప్పుకొని, ఇంకా వేరే వాళ్ళంటే రూమ్ ఇవ్వరు కదా మేడం. ఇప్పుడు పిల్లలు స్కూల్ పోవట్లేరు మేడం, స్కూల్ లేదు ఏం లేదు.
ఆయనకంట ఇంట్లో సామాన్ కావాలంట, రెంట్ ఒకటి పే చేస్తున్నాడు. నా సామాన్ నాకు కావాలి. జూన్ 25th రోజు బాగా కొట్టిండు మేడం నన్ను. నాకు కొడితే పెరాలసిస్ వచ్చింది. అయితే మధ్యాహ్నం దాకా కొట్టి నేను పడుకుంటే పిల్లలు పడుకున్నారేమో అని అనుకున్నారు పిల్లలు. ఉమ్. కాలు చెయ్యి వంకర పోయింది, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు మా పిల్లలు ఏంటంటే, ఏమో మమ్మీకి నాకు మైగ్రేన్ ఉంది మేడం, ఉట్టిగా పడుకుందేమో రెస్ట్ తీసుకుంటుందేమో అని మా పిల్లలు అనుకున్నారు. ఉమ్. మళ్ళీ లేచి మా మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆటో బుక్ చేస్తే, నువ్వు ఇంట్లో ఉంటే ఈ నైట్కి నేను చంపేస్తాను, నువ్వు ఇంట్లో ఉండొద్దు అంటే. ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మేడం. మొన్న కూడా కుక్కర్ లో మీరుపేటలో కూడా ఇన్సిడెంట్ జరిగింది కదా, కుక్కర్ లో ఉడకబెట్టి చంపడం జరిగింది కదా. ఉమ్. మా వాళ్ళు భయపడ్డారు. అమ్మ ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, పెద్దల్ని పిలిపించి మరి అయినది ఫొటోస్ మా వాళ్ళకు సెండ్ చేశాను, మా అమ్మ వాళ్ళకి. ఉమ్. జరిగిందమ్మా ఇట్లా వేరే ఆవిడతో ఉన్నాడు, ఇట్లా హోటల్ పెట్టుకున్నాడు, ఆ విషయాలన్నీ అప్పుడు అంతకుముందు 2-3 days బ్యాక్ నాకు తెలిసింది. అమ్మా. తెలియగానే నేను మా వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను, పంపించాను మేడం. పంపించగానే ఏదన్నా ఉంటే మాట్లాడదామమ్మా, నువ్వు చనిపోయినా నీ పిల్లల బాధే, పిల్లలు చనిపోయినా నీకు బాధే, ఇలాంటి అఫైర్స్ పెట్టుకొని ఏమైనా చేస్తారు రా అమ్మ అని మా అమ్మ మా తమ్ముడు ఇన్ఫార్మ్ చేస్తే పోయినాను మేడం. ఆ. ఆటో బుక్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకున్నాం. ఏం చేసుకుంటావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకోపో. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే నేను యాజ్ ఎ పోలీస్ గా నాకే న్యాయం జరగదు, నీకు ఏడ తిరిగినా న్యాయం జరగదు, నీ దిక్కున్న చోట చెప్పుకోపో ఇప్పుడు అతను వర్క్ అని చేస్తున్నాడా అమ్మా? లేదు మేడం, 4 months అయింది చేస్తలే, జాబ్ మానేసిండా? మానేసి. అంటే మానేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని ఇక లేనిపోని, ఆయనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, నాకే హెల్త్, మొన్న నాకు అట్లా కొట్టడం వల్ల జరిగింది మేడం. నాకైనా పిల్లలకైనా ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. పిల్లలకు బాగాలేదు నాకు బాగాలేదు అని దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఆ అక్కడ డ్యూటీలా పెట్టి లీవులు తీసుకొని జల్సాలు చేస్తాడు ఆమెతోని. కాదు, ఇప్పుడు ఆ హోటల్ రన్ చేసుకుంటున్నాడా మానేసి ఉద్యోగం? మరి మీరు కేసు ఏం పెట్టలేదమ్మా పోలీస్ స్టేషన్లో? ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వస్తుందా మీది? అంటే ఇంతకు ముందు మైలాదేవపల్లి పరిధిలో ఉన్నాం మేడం, 2 years అయింది. ఇక్కడ ఉప్పల్ పరిధికి మేము ఇక్కడ వెంకటరెడ్డి నగర్ రామంతపూర్ లో ఉండబట్టి. ఆ. అంతకు ముందు అక్కడ 2 times కౌన్సిలింగ్ ఇచ్చారు ఇట్లా. ఉహు. అయితే అక్కడ మా అమ్మ వాళ్ళు అక్కడ నేను నడవలేని స్థితిలో ఉంటే ఇక్కడ దగ్గర అవుతుంది కదా అన్నట్టు అక్కడ పెట్టించాం మేము. 25th వస్తే July 1st కి ఎఫ్ఐఆర్ చేశాను మేడం. వాళ్ళు 29 days తిప్పారు మేడం, ఏ రెస్పాన్స్ లేదు. పోలీసులే వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ ఆయనను పిలిపించడం కానీ, నేను మా ఆయన బెటాలియన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. నువ్వు ఎందుకు పోయినావు, నీకు పోవాల్సిన అవసరం ఏమిందంటే, ఆయన డ్యూటీ చేసే దగ్గర కంప్లైంట్ ఇచ్చే రైట్స్ లేవా మేడం నాకు? ఇట్లా జరిగిందని వాళ్ళకి చెప్తేనే కదా మేడం వాళ్ళకి తెలిసేది. ఇట్లా లీవులు పెట్టుకొని నాకు బాగాలేదని పిల్లలకు బాగాలేదని అన్ని లేనిపోని ఇష్యూస్ చెప్పుకొని అట్లా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆమె సంధ్య అనే మహిళ, ఈమె పేరు శైలజ. అంతకుముందు ఆమె లేడీ కానిస్టేబుల్ పేరు తెలియదు మేడం, ఆమె పేరు తెలియదు, ఫోటో తెలియదు. అక్కడ పోతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకొక ఆమె పేరు జెస్సి, ఇంకొక పేరు సంగీత. ఇంతమందితోని ఒక 4 years నుంచి ఇదే మేడం, ఇట్లాగే సఫర్ అవుతూ వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మహిళ అయితే పర్మనెంట్ గా ఈయన పెట్టుకొని ఆ రూమే ఉండి హోటల్లో ఆమెనే కూర్చుంటుంది, వాళ్ళిద్దరు రన్ చేస్తున్నారు. నాకు నా పిల్లలకి ఏమైనా న్యాయం చేయండి మేడం. పిల్లలు ఇంతవరకు కూడా స్కూల్ కి పోవట్లేదు. మా అత్తింటి వారు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. హోటల్ ఓపెనింగ్ వచ్చారు. ఏమన్నా అంటే నా కొడుకు తప్పు చేస్తే 10 మందిలో చెప్తావా అని అది నీ మీద ఇంకా న్యూసెన్స్ కేసు పెడతామని, ఇగో నీ మీద కేసులు పెడతామని మాట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు మీ తరపున మీ అమ్మ నాన్నగారు అన్నలు అక్కలు అట్లా ఎవరు లేరా? మీ వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలే? మాట్లాడారు మేడం, నాకు అమ్మ మా తమ్ముడు ఉన్నారు మేడం, మాట్లాడారు. వాళ్ళు మాట్లాడితే ఏమంటుండు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, కనీసం పిల్లల గురించి అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడాను మేడం. కనీసం పిల్లల చదువుకి ఇంటి రెంట్ కట్టి నువ్వేమన్నా వేసుకో గానీ కనీసం పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించండి, నాకు అవసరం లేదు, నాకు ఆమె పిల్లలు వద్దు అని మాట్లాడుతున్నాడు మేడం. మీరు ఆస్తులు అవన్నీ ఇచ్చారమ్మా పెళ్ళప్పుడు? ఇచ్చాను మేడం. పెళ్లికి అది కట్నం ఇచ్చాం మేడం, గోల్డ్ పెట్టాము. మా మమ్మీ వాళ్ళు అక్కడ ఇల్లు అమ్మి ఈయనకే ఇచ్చారు. తాడేటంకి జాబ్ వచ్చింది మేడం, తాడేటంకి జాబ్ వచ్చింది. ఇల్లు అమ్మి మొత్తం ఆయనకే. నేను ఒక కూతుర్ని, మా అమ్మకు ఒక కూతురు ఒక కొడుకు మేడం. అన్ని విధాల మొత్తం ఫస్ట్ హోంగార్డ్ ఉండే మేడం, ఫస్ట్ నుంచి ఆయన డిపార్ట్మెంట్ కాదు హోంగార్డ్ ఉండే. 8 years అయింది మేడం, 2018 బ్యాచ్ ఆయన. అన్ని తాడేటంకి వచ్చింది, అన్ని చూసుకొని అన్ని చేసి ఇప్పుడు వాళ్ళ ఆస్తి అమ్ముకున్నాడు, మా అమ్మ వాళ్ళ ఆస్తి తినేసిండు. ఇప్పుడు నడి రోడ్డు మీద నించోబెట్టిండు మేడం వాళ్ళని చూసుకొని. ఇప్పుడు ఆమెను మాత్రం బయటికి లాగాలి మేడం, ఎందుకంటే ఆమె కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీని విడిచిపెట్టి మా ఆయనతోనే ఉంటానంటుంది, సహజీవనం చేస్తానంటుంది మేడం.
నాకు నా భర్త కావాలి, నాకు న్యాయం చేయండి మేడం. కాదమ్మా, ఇప్పుడు ఇల్లు ఎందుకు లాకేసేసాడు? ఎవరు లాకేశారు? ఇంటికి లాకేసి కనిపిస్తుంది కదా, ఎవరేశారు లాక్? ఎందుకు వేశారు? నేను ఆ రోజు వెళ్ళిపోయాను కదా మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత లాకేసుకున్నాడు రావద్దని. ఎఫ్ఐఆర్ చేసినాక నా ఇంట్లోకి నువ్వు రావద్దు. ఈ ఫొటోస్ అన్ని బయట చూపించాను మేడం, స్టేషన్ లో అందరికి చూపించేసరికి నువ్వు బయట చెప్తావా, నా విషయాలన్నీ ఎట్లా చెప్తావు నువ్వు అంటే, నువ్వు చేసిందే చెప్పినా కదా, నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా అంటే, నువ్వు రావద్దు నా ఇంటికి, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అని మాట్లాడుతున్నాడు. నేను కట్టు బట్టలతో వెళ్ళిపోయాను మేడం. నాకు చేతులు పెరాలసిస్ వస్తే మా వాళ్ళు ఎమర్జెన్సీగా ఆటో బుక్ చేసి నేను అక్కడ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను మేడం. అదేలేమ్మా, నువ్వు అటు వెళ్ళిపోగానే ఇక్కడ లాకేసేసిండా? ఆ కేసెస్ మరి మీరు లోపల బట్టలు, పిల్లల బుక్స్ అన్ని లోపలే ఉండి ఉంటాయి కదా మీవి? అన్ని నేను కట్టు బట్టల మీద వచ్చినాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంట్లో ఉన్నది కూడా మా పిన్ని కూతురు, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను మొన్న వచ్చాను మేడం. మొన్నటి నుంచి వాళ్ళు ఓనర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం. నేను పోతే మీ ఇద్దరు సమక్షంలోనే లాక్ ఓపెన్ చేస్తే మీ ఇద్దరికే ఇచ్చాను కదమ్మా రూము, భార్య భర్తలకి అంటే, సరే వాళ్ళని ఎందుకు న్యూసెన్స్ చేయడం అనేసి మా ఆయన వచ్చాకే ఓపెన్ చేయాలని నేను ఓకే పట్టినాను మేడం నిన్న ఆఫ్టర్నూన్ దాకా. మరి ఆయన వచ్చారు కదా ఓపెన్ చేయాలంటే పోలీసు వాళ్ళని పిలిపించి తీయించుకొని అంటున్నారు. నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా పోయాను మేడం. పోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఓనర్ ఓపెన్ చేయాలి, మేమేం చేయాలి? అక్కడ అంటే ఇక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనకు సపోర్ట్ చేస్తుంది మేడం. ఇప్పుడు నేను ఏ రోడ్డు మీద ఉంటే పెళ్లి చేసి ఇచ్చారు మేడం ఒక ఇంటికి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎన్ని రోజులని ఉంటాను? ఎఫ్ఐఆర్ కే 4 రోజులు తిప్పిండు. పిల్లల స్టడీ ఖరాబ్ అయిపోతుంది కదా మేడం. కనీసం నా కనీస అవసరాలకు వినియోగించుకునే వస్తువులన్నా నాకు పెళ్లికి ఇచ్చినాయన్నా నావి నాకు ఇస్తే నా బ్రతికేదో నేను బతుకుతా. తర్వాత మెయింటెనెన్స్ కేసు కోర్టులో నడిస్తే ఆయన మనసు మారేమన్నా వస్తే అప్పుడు బాగుంటది. కేసు ఏమన్నారు సరే, అవన్నీ కాకపోయినా కానీ నా ఇంట్లోనే ఉంటా అంటే నేను నా ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఎట్లుంటావు? ఓనర్స్ కూడా ఆయనకే సపోర్ట్ మాట్లాడుతున్నారు మేడం. కనీసం మీ పిల్లల బుక్స్, మీ బట్టలు, వాటి వరకన్నా, మీ థింగ్స్, వస్తువులు వాటి వరకన్నా ఇచ్చేస్తే బెటర్ గా ఉంటదేమో కదా, అవి కూడా ఇవ్వకుండా చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నాడు మేడం. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏదైతే ఏమైతుంది అని బంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు మేడం. మీ అమ్మగారిని, మీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదమ్మా. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ మీ థింగ్స్ అన్నా తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ అయింది కదా, కోర్టులోకి వెళ్ళంటే కోర్టులో 6 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. అప్పటిదాకా మా పరిస్థితి ఏంది? కనీసం లాక్ ఓపెన్ చేసి ఒక కానిస్టేబుల్ అన్న పంపియండి. వాళ్ళ సమక్షంలో నావేవో తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పాను మేడం. నేనేం పగలం కొట్టాను, ఎవరు లేకుండా రండి అని అన్నాను. అలా కూడా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు మేడం. అదే, ఒకసారి మీ హస్బెండ్ నెంబర్ చెప్పండి అమ్మా, మాట్లాడదాము. అతను ఏమన్నా మరి రెస్పాండ్ అవుతాడేమో చూద్దాం. నెంబర్ చెప్పండి. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? కటకం నాగరాజ్ మేడం. నంబర్ చెప్పు. హలో హలో నాగరాజ్ గారు, హలో చెప్పండి. నేను నిరుపమ అండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే మీ భార్య మాకు కాంటాక్ట్ చేశారండి, లావణ్య గారు. మేడం, ఏమైంది? మీరు లాక్ చేసేసారు ఇంటికి, లోపల పిల్లల బట్టలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని ఇట్లేదని చెప్తున్నారు. ఒకటి చెప్పాను మేడం, ఆడ పోయి ఎంక్వైరీ చేయండి. ఎవరి అబద్ధాలు ఉన్నాయి, ఎవరి నిజాలు ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పోయినా పంచాయతీలు లొల్లి, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ అమ్మ తమ్ముడు కావాలి, వాళ్ళు కావాలి. ఒకటి ఏంటంటే నేను తాళం వేసుకొని పోయినా, వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, కేసు అయింది, స్టేషన్ బిల్ తీసుకొని ఉన్నాను. ఓకే, స్టేషన్ లో కేసు పెట్టిరు, ఎఫ్ఐఆర్ అయింది, స్టేషన్ బిల్ తీసుకున్నాం, వచ్చినాం, అయిపోయింది, కోర్టులో చూసుకుంటామని చెప్పిన. సార్ కూడా అది ఓకే అని రెస్టే సార్. ఏమైతే ఉందో బట్టలు ఇట్లా కావాలంటే ఇచ్చేయండి అని అన్నారు. అంటే ఇచ్చేస్తా సార్ అని చెప్పిన. నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా, ఓనర్ల పర్మిషన్ లేకుండా, వాళ్ళ చెల్లి ఆమె ఇద్దరు కలిసి వచ్చి ఇంటి కింద ఒక రెంట్కుంటారు, వాళ్ళ సాయంతో వచ్చి తాళం వల్ల కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు, పేపర్స్ అన్ని తీసుకొని పోయారు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోయి పేపర్లు తీసుకొని పోయినారు, అది ఇస్తలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అది తాళం పగలగొట్టినట్టు లేదండి, తాళం దానికే ఉంది కదా, కనిపిస్తుంది. కొత్తది వేసినాను మేడం. అది మళ్ళీ నేను కొత్త తాళం వేసిన. నేను వాళ్ళు ఇట్లా తీసుకుపోయి బదనాం చేస్తారు అని చెప్పేసి నేను తాళం వేసిన. బంగారం తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ పెట్టుకొని నేను అమ్ముకున్నానని చెప్పేసి అంటారు. ఎస్ఐ గారి దగ్గర నేను అడిగితే చిన్నవానికి ఫీజు కట్టాలి, అసలు ఫీజు ఒక 50,000 బంగారం పెట్టి, నేను ఇప్పించిన బంగారం కదా పెట్టి 50,000 తీసుకొచ్చి నేను బంగారం కట్టా అసలు పంపిస్తా అని చెప్తే, నేను ఎస్ఐ సార్ ముంగట్ని అడిగితే లేదు నాకు అప్పయింది, ఆమె పోయి 1 నెల రోజులు కాలే, ఒకసారి అడగండి మేడం ఓనర్ని ఎంక్వైరీ చేయండి. 1 నెల రోజులు కాలేదు, నాకు 4 నెలలు అయింది, 6 నెలలు అయింది అని చెప్పేసి
నేను నాకు అప్పు అయింది 4 తులాల బంగారం నేను కుదబెట్టుకున్నా అని చెప్పేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ కార్డ్ వేసుకుని వచ్చినాను. ఓకే. 4 తులాల బంగారం కుదబెట్టా అని చెప్పినారు. సార్ అంటే మరి బిల్లు లేడున్నామో అయ్యమంటే లేవు, బిల్లు లేక బంగారం లేదు ఏం లేదంటారు. పిల్లలు బంగారం నేను తీసుకోపోయినా అని చెప్తున్నారు. కాదు, పిల్లలు బుక్స్ బట్టల వరకన్నా ఇచ్చేది ఉండే కదండి నాగరాజు గారు మీరు? లేదు మేడం, నేను బుక్స్ నేను పిల్లల విషయంలో నేను ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు. నేను అన్ని బట్టలు ఇస్తా అని చెప్పిన, పిల్లల ఫీజు కడతా అని చెప్పిన, ఫీజు కూడా కట్టినా. నేను చిన్నవానికి హాస్టల్ ఫీజు కావాలి కట్టాలంటే ఇప్పుడు 50,000 కట్టాలి అక్కడ హాస్టల్లో. నేను 2,00,000 పెట్టి చదివిస్తున్నా వానికి. నేను 50,000 కట్టాలి అడ్మిషన్ ఫీజు అని, బుక్స్ అవి నాకు దగ్గర 50,000 అవుతాయి. సడన్ గా అంటే పైసలు లేవు. నేను బంగారం ఉంది కదా, నేను ఇప్పించిన బంగారం, వాళ్ళు అమ్మ ఇప్పించిన బంగారం కాదు అది, నేను పెట్టిన బంగారం నేను పెట్టి తీసుకొచ్చి కట్టి అక్కడ హాస్టల్లో జాయిన్ చేసి వస్తా అని చెప్తే లేదు బంగారం లేదు, నేను బంగారం కుదబెట్టినా, నాకు అప్పులైంది. అది ఓకే, ఫస్ట్ బుక్స్ బట్టలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అంటున్నా. మీరు బుక్స్ బట్టలు నేను ఇస్తా అని చెప్పినా మేడం. వాళ్ళు దొంగతనంగా పోయి తాళం బల కొట్టుకొని వాళ్ళు పోయినారు. నేను ఇస్తా, నాకు కనీసం నాకు ఇంటిమేషన్ లేకుండా, ఓనర్ కి ఇంటిమేషన్ లేకుండా తాళం బల కొట్టుకొని ఎట్లా పోతారు మేడం? కాదు, ఇంటిమేషన్ అంటే మీ భార్యనే కదండి, మీ భార్యాభర్తలే కదా ఇద్దరికి రైట్ ఉంటుంది కదా ఇంటి మీద. ఓకే మేడం, మీరు అన్నారు ఓకే, సరే సారీ ఇవ్వమన్నారు, నేను ఇస్తామని చెప్పిన. అట్లా తాళం బల కొట్టుకొని ఎట్లా పోతారు? నేను బయట ఉన్నా మేడం, తాళం వేసా, నేను బయట పని మీద ఉన్నా. మీరు రావడానికి ఇప్పుడు దగ్గరలోనే ఉండుంటారు, మీరు ఎన్నోసార్లు అడిగిన తర్వాత రాకపోతే పగలగొట్టారేమో. అసలు నాకు కనీసం ఒక ఇంటిమేషన్ లేదు, ఎన్నిసార్లు కాదు కదా, ఒక్కసారి కూడా రాలేదు ఇంటిమేషన్. అరే చెప్పకుండా అంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేశారా? పోనీ వాళ్ళు చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా? అసలు నాకు ఫోన్లే చేయలేదు కదా మేడం వాళ్ళు. ఇప్పుడు నా ఫోన్ కూడా మీరు రెండోసారి గాని లిఫ్ట్ చేశారు. మీరు ఎవరి ఫోన్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదని చెప్తున్నారు లావణ్య గారు. ఇప్పుడు అట్లాంటప్పుడు మీ ఫోన్ లిఫ్ట్ చేసి అదే సెకండ్ టైం కి లాస్ట్ ఎండింగ్ లో లిఫ్ట్ చేశారు నా ఫోన్ కూడా మీరు. అవును మేడం, ఫోన్ ఒక దగ్గర ఉంది, నేను లిఫ్ట్ చేసి లోపు కట్ అయిపోయింది, మళ్ళీ చేశారు, మళ్ళీ నేను ఇప్పుడు లిఫ్ట్ చేశాను. మీరు వేరే మహిళతో కలిసి ఉంటున్నారు, ఆ ఇంటి దగ్గరికి కూడా నేను వచ్చాను అని చెప్తున్నారు ఆవిడ, నిజమా అండి అది? ఒకటి మేడం, వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చినారు? 498 కేసు పెట్టినారు మేడం. వాళ్ళు 498 కేసు పెట్టినారు. నేను స్టేషన్ బెయిల్ తీసుకున్నా, ఏదైనా ఉంటే మేము కోర్టులో మాట్లాడుకుంటాం, లీగల్ గా పోతామని చెప్పినాం. వాళ్ళు కావాలని ప్రతి దగ్గరికి పొలిటికల్ లీడర్స్ తీసుకొచ్చి, తోలో 2-3 తీసుకొచ్చి వాళ్ళు నన్ను కొట్టియాలని, నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నీ బొక్కలు ఇలా కొట్టిస్తాం, అదే కొట్టిస్తాం, ఏం బెదిరిస్తున్నారు మేడం? ఎవరిని బెదిరిస్తున్నారు? ఆమె కరెక్ట్ లేక అంతా ఇది చేసుకొని ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదండి. ఆవిడ మీ దగ్గరకు వచ్చారా? మీ ఎవరు వేరే ఆమెతో ఉంటున్నారని నా ఇంటి దగ్గరకు వచ్చారా ఆవిడ, మీ భార్య వచ్చారా? అది ఏమో నాకు తెలియదు మేడం. ఓకే, పోనీ మీ హోటల్ పెట్టారంట కదా, హోటల్ రన్ చేస్తున్నారంట, అక్కడికి వచ్చారా పోనీ ఆవిడ? వచ్చారు, అక్కడికి వచ్చి మొత్తం లొల్లి పంచాయతీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుడు, మన్ను పోసి స్థాపించుడు, పొలిటికల్ లీడర్, అదే చెప్తున్నా కదా మేడం. అక్కడికే వచ్చినారు, హోటల్ దగ్గరికి వచ్చి వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి ఇష్టం వచ్చిన బూతులు. మీరు గవర్నమెంట్ జాబ్ కదండి, పోలీస్ జాబ్, ఎందుకు మానేసి ఇందులో బిజినెస్ లోకి వచ్చారు? మళ్ళా నాకు బిజినెస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం. అట్లా ఎవరు పెడతారు, చాలా మంది పెట్టుకుంటున్నారు. అదే అంటే పోలీస్ జాబ్ తొందరగా మానరు కదా ఎవరు, అందుకు అడిగాను. పోలీస్ జాబ్ అంటే నేను మొత్తానికి ఏం బంద్ చేయలేదు కదా, నేను ప్రస్తుతానికి నేను డ్యూటీ పోవట్లేదు, తర్వాత డ్యూటీ ఎక్కుతాం కదా, డ్యూటీ వదిలేసే ఎటు పోతాం. అలా మధ్యలో కొన్ని రోజులు వదిలేసి మళ్ళీ వెళ్ళొచ్చా? వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆబ్సెంట్ అయ్యి డ్యూటీ ఎక్కిన వాళ్ళు ఉండరా మేడం? అంటే నాకు అంత పోలీస్ ఉద్యోగాల గురించి తెలియదండి. మీరు అందులో చేస్తారు కాబట్టి మీరు చెప్తే అర్థం చేసుకుంటా, తెలుస్తుంది నాకు కూడా. చేస్తాం మరి, డ్యూటీ చేస్తాం కదా మనం, డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఓకే, సరే ఇప్పుడు ఏమంటారు ఫైనల్గా? వాళ్ళని ఇంట్లోకి రానిస్తారా, రానియరా? భార్యనా, మీ భార్య మీ పిల్లలే కదా వాళ్ళైతే? ఒకటి మేడం, నేను నా మీద కేసు నడుస్తున్నప్పుడు, ఎఫ్ఐఆర్ ఎత్తినప్పుడు నేను కోర్టుకు పోతలేదు. సార్ ఏమన్నారు, వాళ్ళు పక్కనే ఉంటారు, రూమ్ కిరాయి తీసుకొని ఉంటారు, వాళ్ళ పిల్లల స్కూల్ ఏందో వాళ్ళది ఏందో చూసుకోమని చెప్పినారు. అది చెప్పినారు, దానికి నేను ఓకే అని చెప్పినాను నేను. సరే ఇప్పుడు అయితే వాళ్ళ ఇంట్లోకి రానియరు? ఎవరు మేడం? మీరు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఎట్లా రానిస్తారు మేడం?
మరి వాళ్ళ థింగ్స్ వాళ్ళకి ఇచ్చేయండి, అప్పుడు అవును మేడం, ఒకటి వాళ్ళ బుక్స్ నన్ను ఇంత బట్టలన్నా బదనాం ఇచ్చేయండి చేసి, అట్లీస్ట్. అవును మేడం, నన్ను ఇంత బదనాం చేసి, నన్ను ఇంత మానసికంగా ఇంత చేసి ఇంత వేసిన తర్వాత ఎట్లా ఎట్లా ఇది చేస్తారు? మరి లాక్ ఎందుకు వేసుకున్నాడండి? మీ బట్టలను బుక్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అవును పిల్లలవి. మేడం, లాక్ అంటే నేను ఇప్పుడు బయటికి పోయినప్పుడు లాక్ వేసిపోతాం కదా, ఇప్పుడు అట్లా ఇయ్యమంటే ఇయ్యడానికి నేను రెడీగా ఉన్నా మేడం. వచ్చి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా తాళం, కనీసం ఆడ ఓనర్స్ అక్కడే ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు, వాళ్ళకు తెలియకుండా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేయండి అంటే చెప్తారు. ఓనర్స్ కి కనీసం వాళ్ళకు ఒక చెప్పాల్సిన మాట అవసరం లేదు చెప్తారా? కదా, ఇది మీ ఇద్దరికి. మీకు చెప్పలేదంటే ఓకే, కానీ ఓనర్స్ కి లాక్ తీయటం వేయటం సరే కూడా ఓకే ఓనర్స్ కి ఎందుకు? మేడం, కనీసం మరి మీ ఇద్దరికి నాకు చెప్పుకుంటే ఇంటిమేషన్ లేదు అయిపోతుంది. కదా, ఇప్పుడు నాకు చెప్పలే కదా మేడం. నాకు అదే. ఇప్పుడు బంగారం తీసుకుపోయి వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి అది చేసుకొని బంగారం తీసుకుపోయిండు అమ్ముకున్నాడు మీరు అని చెప్పేసి ఎంతసేపు మాట్లాడుతున్నారు. బంగారం గురించే మాట్లాడుతున్నారండి. పిల్లల బంగారం భవిష్యత్తు మేడం, బుక్స్ బంగారం కదా. గురించి కాదు. ఒకటి పిల్లల భవిష్యత్తు మేడం, అక్కడ ఉండి మొత్తం ఖరాబ్ చేసేది. ఇప్పుడు కూడా పిల్లలు నా దగ్గరికి రాలేడు. ప్రతి ఒక్కటి నేను తెచ్చిపెట్టేది నేను, ప్రతి ఒక్కటి చేసేది నేను. పిల్లలను కూడా ఖరాబ్ చేసిర్రు, నా దగ్గరికి రాకుండా చేసిర్రు, నాకు కనీసం దగ్గరికి కూడా వస్తలేరు. అట్లా వాళ్ళ పర్మిషన్ తీసుకొని అంటే ఏ పరిస్థితుల్లో మీ పిల్లలు మీకు దూరం అయ్యారో మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి. మేడం. అవును మేడం, ఎంతసేపటికి వాళ్ళ సైడ్ మాట్లాడాడు కాదు మేడం, మాది కూడా అర్థం చేసుకోవాలి. నేను అందుకే అంటున్నానండి, పిల్లలు జనరల్ గా దూరం అయ్యారు అంటే ఏ పరిస్థితుల్లో అయ్యారో కూడా ఆలోచించాలి. అదే మేడం, నేను కూడా ఏ పరిస్థితులు అయినది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఆడ పోయి ఏడ ఉన్నా కూడా ఎవరు ఎంక్వైరీ చేసినా చెప్తారు. ఎక్కడ రూమ్ ఎక్కడ ఉన్నా కూడా ఆమె గొడవలు పంచాయతీలు తప్ప ఎక్కడికి పోయినా కూడా. అంటే దేనికోసం గొడవ పడతారండి జనరల్ గా మీ వైఫ్ మీతోటి? ఇప్పుడు ఏ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఇప్పుడు డ్యూటీలో ఉంటే డ్యూటీ కాంచి లేటుకు వచ్చిన పంచాయతీ ఉంటది. నేను జిమ్ పోతే జిమ్ పోయిన పంచాయతీ ఉంటది. జిమ్ పోతుంటది, బయటికి పోతుంటది, ఫ్రెండ్స్ దగ్గరికి పోతుంటది, ఊరికి పోతే ఊరికి పోతుంటది. మా వాళ్ళకు రూపాయి పెట్టొద్దంటది, తల్లిదండ్రులు చూసుకోవద్దంటది. ఆవిడ కూడా లైన్ లోనే ఉన్నారండి మనతో పాటు. నాగరాజ్ గారు, నేను డ్యూటీకి పోతుంటా, ఓకే మేడం, డ్యూటీకి పోతుంటా. నేను డ్యూటీకి పోతుంటా, నాకు బాక్స్ పెట్టమన్నా పంచాయతీ ఉంటది, బాక్స్ బయట తినంటది, నాకు చేత కాలేదు. ప్రతి విషయంలో లొల్లి పంచాయతీ ఉంటది ఆమెతోటి. ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అండి? ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. నేను హాస్పిటల్ చూపించిన అన్ని చూపించాం. ఆమెకు చూపించకుండా నేను ఏమి ఉండలేదు. కాదు, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమన్నా చేయలేకపోతున్నాను అంటుందా అన్న దానికోసం అడుగుతున్నా. ఒకటి మేడం, హెల్త్ ఇష్యూలు ఉన్నా ఏడ ఉన్నా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంది. ఎక్కడ కూడా ఏ రిపోర్ట్ లో కూడా ఏమీ ఉన్నట్టు లేదు, ఏమీ ఉన్నట్టు కూడా తేలిలేదు. మరి ఏమీ లేనప్పుడు ఆమె వంట ఎందుకు చేసి పెట్టట్లా, బాక్స్ ఎందుకు పెట్టట్లే మీకు? అది ఆమెను అడగాలి మేడం. అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు లైన్ లో ఉంటారా? ఆమె కూడా ఉన్నారు, లైన్ లోనే ఉన్నారు, లైవ్ కాల్లో లైన్ లో. మీరు లైవ్ లోనే ఉన్నారు, ఆమె లైవ్ లోనే ఉన్నారు. అమ్మా లావణ్య గారు, నా మాట వినపడుతుందమ్మా? వినిపిస్తుంది మేడం. కాదు, కనీసం బాక్స్ కూడా పెట్టట్లే అని చెప్తున్నారు మీ హస్బెండ్. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటుంటే మీరు ఒప్పుకోరని చెప్తున్నారు. మేడం బాక్స్ పెట్టకుంటే సీసీ కెమెరా ఉంటది కదా మేడం, చూసిన వాళ్ళు సీసీ కెమెరా అంటే రికార్డు 20 days లో డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూసిన నేను తీసుకుపోయిన సెక్రటేరియట్ లో వర్కర్లకు ఇస్తాడంట, తను వేరే వాళ్ళ తీసుకొచ్చి, ఇప్పుడు నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఈయన వేరే మహిళలతో మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను వండి పెట్టినా, నేను చేసినా, నేను తీసుకొచ్చినా వాళ్ళు కూడా చెప్పారు మేడం. అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేను తీసుకెళ్ళిందేమో అక్కడ బీహారీ వాళ్ళ కూలీలు ఉంటారు కదా మేడం, నేను తీసుకెళ్ళిన బాక్స్ వాళ్ళకి ఇస్తాడు, ఆమె తెచ్చి ఈయన తింటాడు. సరే, మీరు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటానంటే ఎందుకు చూసుకొనియట్లేదు? తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుందిగా అమ్మా. అన్ని అబద్ధాలే మేడం, నేను ఎందుకు వద్దంటాను మేడం? ఆయన నాకు చేతికి ఒక జీతం డబ్బులు చిల్లిగవ్వి ఇవ్వడు. ఏదైనా అన్ని ఆయన దగ్గరే ఉంటాయి. నాకు మేడం ఒకటి అర్థం చేసుకోండి, నా దగ్గర ఆధార్ కార్డు వచ్చేదంటే శాలరీ అకౌంట్ ఆయన దాంట్లోనే పడిపోతుంది. నేను ఎందుకు అంతా ఆయన దగ్గరే ఉంటాయి మేడం మనీ. ఏదో నాకు కావాలంటే మనీ ఓ 500 200 ఇస్తాడు, అంతకు మించి ఏం లేదు. నా చేతికి ఏమి ఇవ్వడు. నేను ఎట్లా పెట్టొద్దు అంటాను, నేను ఎట్లా ఇవ్వద్దు అంటాను? అంతా ఆయన చేతులు ఉంటే ఆయన పెట్టుకుంటాడు కదా మేడం. ఫోన్ కూడా లాక్సే పెట్టుకుంటాడు, అసలు ఏది చూడనివ్వడు. మా పిల్లలకు కూడా ఫోన్ ఇవ్వడు మేడం. ఆయనకు మొత్తం వాళ్ళని చూసుకోవద్దని నేను అంటలేదు మేడం. తల్లి లేనిదే కొడుకు పుట్టలేదు, నాకు కూడా ఒక కొడుకున్నాడు, వాళ్ళని చూసుకోమని చెప్పినాను మేడం. నేను వాళ్ళని చూసుకునే దాంట్లో నేను తప్పు పడతలేను. ఈయన 3-4 ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని నన్ను నా పిల్లని హింసిస్తున్నాడు. ఇంతవరకు 14 లక్షలు 15 లక్షలు హోటల్ పెట్టడానికి వచ్చినాయి మేడం, పిల్లల్ని స్కూల్ వేయడానికి రాలేదా? అది మేము హోటల్ దగ్గరికి వెళ్తే ఒక 5,000 బుక్స్ కి కొట్టిండు, ఇంకా ఫీజు పెండింగే ఉంది. బాబు 9th క్లాస్, వాడు హాస్టల్లో చదువుతుండే, ఇంతవరకు పిల్లలు స్కూల్కే పోవట్లేదు మేడం. నాగరాజ్ గారు, ఒకటే ఇష్యూ అండి, పిల్లలు బట్టలు బుక్స్ ఇచ్చేసి వాళ్ళ ఫీజు కట్టేస్తే ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఆమె కలిసి కోర్టులో తేల్చుకోవచ్చు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, వాళ్ళు చదువుకోవాలి కదండి.
పిల్లల విషయంలో నేను అది దానికి నేను వాళ్ళ కట్టుబడి ఉన్నా. ఆ బట్టలు ఇచ్చేయండి, పిల్లల బుక్స్ ఇచ్చేసేయండి ఫస్ట్. ఆ పిల్లల బుక్స్కి అది స్కూల్లో ఫీజు ఏముందో అది పే చేసేయండి ఇమీడియట్గా. ఇవాళ రేపట్లో ఆ పని చూడండి, ఇంకా అసలు ఇష్యూనే ఉండదు. ఆ తర్వాత మీరు ఏమన్నా కోర్టులో చూసుకోండి. అదే మేడం, నేను ఇస్తానని చెప్పిన వాళ్ళు ఇయ్యని చెప్పలే. వాళ్ళ వస్తువులు ఇస్తాను అనటం కాదండి, ఇచ్చేయండి, ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి. ఈ రోజు సాయంత్రం లోపల మొత్తం ఇచ్చేసేయండి. రేపు వచ్చి ఇచ్చేస్తాను. రేపు వచ్చేసి మీరు నాకు ఇచ్చిన తర్వాత మీరే నాకు ఫోన్ చేసి చెప్పాలి ఈ నంబర్కి నేను ఇచ్చానని. ఓకే. మాకు వచ్చి హరాస్మెంట్ చేయడం, టార్చర్ చేయడం ఇవన్నీ జరగద్దు. ఏదైనా మేము కోర్టులో చూసుకుంటామని ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇప్పుడు వాళ్ళ బట్టలు ఏమున్నాయో అవి నేను ఇప్పుడు మీరు అన్న ప్రకారం నేను వాళ్ళ బట్టలు బుక్స్ ఏమున్నాయో అన్ని ఇచ్చేస్తాను. ఓకే, అవి ఇచ్చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అలాగే అమ్మా, ఫస్ట్ అయితే బుక్స్ బట్టలు తీసుకోండి. ఆయన ఫీజు కూడా పే చేయండి పిల్లలది. ఆల్రెడీ పాప ఫీజు కట్టేసిన మేడం. అది బాబుది ఒకటి ఇప్పుడు కట్టాలంటే 50,000 కావాలి. కనీసం కొంతన్నా కడితే ఆ పిల్లడు కాలేజీకో స్కూల్కో వెళ్తాడు, మిగతా తర్వాత కట్టొచ్చు. ఎమ్మటే కావాలంటే ఇప్పుడు నేను అంటే అలా కాదు కదా, మీరు ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా, మీ పిల్లోడే కదా. దాని విషయంలో ఆ విషయంలో నేను ఏం చెప్పానంటే అప్పుడు బంగారం అయితే ఉంది కదా మేడం, నేను బంగారం పెట్టి తీసుకొచ్చి నాడు ఇస్తాను. ఎవరికి పిల్లగాని గురించే కదా నేను పెట్టేది. మీరు బిజినెస్ పెట్టుకున్నారు కదా, వస్తూనే ఉంటాయి డబ్బులు. పెట్టి అది లేదు అది నడుస్తలేదు మేడం. ఇప్పుడు ఆల్రెడీ మొత్తము బంద్ అయ్యే స్టేజ్కి వచ్చింది. నేను ఏదో పెడతామని చెప్పేసి చేసుకున్నాం, అయిపోయింది. కానీ ఇప్పుడు అది మొత్తం లాస్ అయింది. అది పెట్టింది మొత్తం 7 లక్షలు 8 లక్షలు అయింది. 15 లక్షలు 16 లక్షలు. పోనీలేండి, 7-8 లక్షలు పెట్టినప్పుడైనా ఒక 50,000 మీ అబ్బాయి చదువు కోసం మీరు పెట్టలేరా? లేదు మేడం, అది నడుస్తలేదు. ఇప్పుడు మొత్తం లాస్ లో ఉన్నది. ఇప్పుడు మొత్తం వర్కర్స్ రావట్లేదు, అది రావట్లేదు, మొత్తం లాస్ లో ఉన్నది. ఇప్పుడు కట్టాలి కాబట్టి ఇప్పటికే లేట్ అయింది. నేను కూడా ఇప్పుడు చాలా మందిని అడిగినా, ఎవరు ఇస్తలేరు మేడం, బయట రూపాయి ఇస్తలేరు. మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్లో మాట్లాడండి, వాళ్ళ స్టాఫ్ తోటి స్కూల్లో మాట్లాడి పర్మిషన్ తీసుకోండి. ఎంతో కొంత టైం అయిపోతుంది. గొడవలు, మీ కోర్టులు కేసులు, మీ పంచాయతీలు లొల్లులు అన్నీ పక్కన పెట్టండి. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, పిల్లలకి జీవితం ఇంపార్టెంట్. కాబట్టి మీరు తండ్రిగా మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి మీరు చెయ్యాలి గనక చెయ్యండి, అంతే. ఇక ఓకేనా? అదే చెయ్యండి, వెంటనే చెయ్యండి, సరేనా అమ్మా? నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. మరి అతను రేపు నేను ఊర్లో లేను, రేపు వచ్చి బట్టలు బుక్స్ అవన్నీ ఇస్తానంటున్నాడు. వీలైనంత తొందరగా ఫీజు కూడా కట్టమని చెప్పిన సరేనంటున్నాడు. చూద్దామమ్మా మరి, ఎందుకంటే మీరిద్దరు కాసేపు అన్ని పక్కన పెట్టేసి పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అనుకుని చూసుకోండి అమ్మ. దీనికి ఏంటంటే పరిష్కారం, మీ పెద్దవాళ్ళని తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ థింగ్స్, మీ ఏ అయితే థింగ్స్ పిల్లల బుక్స్ బట్టలు అన్నీ ఉన్నాయో అంతవరకు ఇచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక అంతకంటే మార్గం లేదు. మీ థింగ్స్, మీ పిల్లల బట్టలు, మీ బట్టలు, అలాగే బుక్స్ ముఖ్యంగా అవి తీసుకొని వచ్చే మార్గం చూడండి, సరేనా? పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాను, ఎవడొస్తాడో చూస్తాను. ఎందుకు మీరు డైరెక్ట్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి అమ్మా. మీరు ఇప్పుడు ఇక్కడ చేసింది ఏదో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేస్తే మీకు తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సిఐ గారితో ఎస్ఐ గారితో మాట్లాడండి, అయిపోతుంది. మేడం ఒక్కటి, ఆయన ఇచ్చేది ఏంటంటే థింగ్స్ ఏంటి, నా బట్టలు బుక్ చేయిస్తా అంటున్నాడు. మరి నాకు పెళ్లికి ఇచ్చిన నా ఇంటి సామాన్ కూడా ఇవ్వాలి కదా మేడం. నేను అదే అంటున్నానమ్మా, వాటి గురించే ఒక్కసారి పిఎస్ లో మాట్లాడండి అంటున్నాను నేను. ఆయన ఏమంటున్నాడంటే నీవి ఏమి లేవు, నావే ఉన్నాయని వితండవాదం చేస్తున్నాడు. మరి అవి నీవా అతనవా అనేది ఎవరు డిసైడ్ చేయగలుగుతారమ్మా? అది మీకు తెలియాలి. ఎవరు డిసైడ్? మీరేం ఫోటోలు తీసుకొని పెట్టుకోరు కొన్నప్పుడు, అదే తెచ్చి ఇచ్చినప్పుడు అతను ఫోటోలు తీసి పెట్టుకోడు. అప్పుడు బాగానే ఉన్నారు కాబట్టి మీ చొరవతోనన్నా నాకు న్యాయం చేయండి మేడం ప్లీజ్. కనీసం నా జీవితం కాకుండా కనీసం పిల్లల గురించి ఆలోచించి మాట్లాడండి మేడం. సరే అమ్మా, థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.